ఒక రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్, మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ ఉన్న కాలేజ్. దానిలో దెర్ ఇస్ అన్ ఎలిగేషన్ దట్ విమెన్ స్టూడెంట్స్ వీడియోస్ హాస్టల్స్లో వాళ్ళకి తెలియకుండా హిడెన్ కెమెరాస్ పెట్టి షూట్ చేస్తున్నారు. 300 అరౌండ్ వీడియోస్ ఉన్నాయి, అవి సర్క్యులేట్ అవుతున్నాయి, అవి సేల్ చేసుకుంటున్నారు అన్న ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఆ కాలేజ్ అగేన్స్ట్. Not going into the facts of the case because the police is investigating into the matter. ఇవి ఎలక్ట్రానిక్ డివైసెస్ త్రూ చేసినవి అంటే ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్లో కానీ జరిగినాయి కాబట్టి సో ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ విత్ ఫోరెన్సిక్. సస్పెక్ట్ ఫోన్స్ని కానీ ల్యాప్టాప్స్ని కానీ అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు ఏమన్నా మనకి ఎవిడెన్స్ దొరికితే కనుక అది కాంక్రీట్ ఎవిడెన్స్ అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కానీ రెస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ కానీ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అయితే ఇలాంటి కేసెస్లో అసలు ఎలాంటి అఫెన్సెస్ అట్రాక్ట్ అవుతాయి అని అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అఫెన్సెస్ అట్రాక్ట్ అవుతాయి. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ డన్ త్రూ ఎలక్ట్రానిక్ డివైసెస్. కాబట్టి ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ త్రూ చేసిన ఏ అఫెన్స్ అయినా సరే సెక్షన్ 67A, 66, 66B ఇట్లాగా దెర్ ఆర్ సెక్షన్స్ విచ్ డీల్స్ విత్ సపోజ్ ఎవరన్నా సరే సెక్షువలీ ఎక్స్ప్లిసిట్ కానీ కన్సెంట్ లేకుండా అవి షూట్ చేసినా సరే, పబ్లిష్ చేసినా సరే, దాన్ని ట్రాన్స్ఫర్ చేసినా సరే, దాన్ని బ్లాక్మెయిల్ చేసినా సరే, ఇట్ కమ్స్ అండర్ అన్ అఫెన్స్ అండ్ పనిష్మెంట్ ఇస్ వెరీ సివియర్. ఇట్ కెన్ బి ఫ్రమ్ 3 years to 7 years వరకు కూడా ఉంటుంది. అదే కాకుండా ఇండియన్ పీనల్ కోడ్లో ఆల్రెడీ వయాగ్రిజం అని ఉండింది. దట్ ద సేమ్ ఇన్ బిఎన్ఎస్ ఆల్సో దెర్ ఇస్ అ సెక్షన్ కాల్డ్ యాజ్ వయాగ్రిజం. విమెన్ కన్సెంట్ లేకుండా ఇట్లాంటివి ఏమైనా షూట్ చేసినా సరే, ప్రైవేట్ మూమెంట్ షూట్ చేసినా సరే కమ్స్ అండర్ వయాగ్రిజం. సో ఇట్ ఇస్ అన్ పీనల్ అఫెన్స్. ఈ కేసులో కూడా పర్టిక్యులర్స్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి కల్ప్రిట్ షుడ్ బి పనిష్డ్.